హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు అయితే నైటే ఆ సామాన్లన్నీ కూడా అన్నీ క్లీన్ చేసి పెట్టేసేసాను. ఇంకా ఇదైతే ఫ్రైడే వ్లాగ్. ఇంకా మార్నింగే 5:30 కల్లా లేచి ఇంకా కొంచెం వాటర్ అయితే పెట్టుకుంటున్నాను. బయట అయితే ఒక చిన్న ముగ్గులాగా అయితే వేసుకున్నాను. ఇంకా అంతలోకి వాటర్ అయితే పెట్టుకున్నాను కదా, ధనియా వాటర్. అదైతే మార్నింగ్ అయితే ఎందుకో ఇలా తాగాలి అనిపించింది, అందుకని ఈరోజు అయితే కొంచెం వాటర్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. బయట చాలా ప్రశాంతంగా ఉంది. కాఫీ లాంటిది తాగుతూ నేనైతే ఎంజాయ్ చేశాను. ఈరోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఈరోజు బిసిబెళ్ళబాత్ చేద్దాము అని ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశాను. దాంట్లో కొన్ని క్యారెట్, బీన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఒక టమోటా, ఒక ఆనియన్ కూడా తీసుకున్నాను. బఠానీ అయితే నేను నైటే నానపెట్టుకున్నాను. బయట ప్యాకెట్లో అయితే దొరుకుతాయి, వాటిల్లో అయితే కలర్ వేసి ఉంటుంది కదా, అందుకని నేను ఇలాగే తెచ్చుకొని అయితే నానబెట్టుకుంటాను. ఇంకా సాంబార్ రైస్ అయితే చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నేనైతే ఒక కప్పు బియ్యము, ఒక హాఫ్ కప్పు వరకు కందిపప్పు, హాఫ్ కప్పు ఎర్ర కందిపప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను. అంతలోకి పాలైతే పెట్టాను. సాంబార్ రైస్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అయితే నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. దీన్నైతే కొన్ని చోట్ల సాంబార్ రైస్ అని పిలుస్తారు, కొన్ని చోట్ల బిసిబెళ్ళబాత్ అని పిలుస్తారు. మీ ఊర్లో ఏమని పిలుస్తారో నాకైతే కామెంట్ చేయండి. చూసారు కదా, టమోటా, ఉల్లిపాయలు, క్యారెట్, బఠానీ అన్నీ కూడా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే మనకి పని అనేది త్వరగా అయితే అయిపోతుంది. ఇంకా ఇందులో అయితే నేను కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, బఠానీ, టమోటా, దాంతోపాటు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసి కుక్కర్ మూత అయితే క్లోజ్ చేసేద్దామండి. మనకి 3 విజిల్ వచ్చింది అంటే చాలు, పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది. కుక్కర్ విజిల్ వచ్చేలోపు మేమైతే ఇంకా కాఫీ అయితే తాగుతున్నాము. ఇది లివిస్టా ప్యాకెట్ అండి. కాఫీ పౌడర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రాంగ్ తాగే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. దీంతోపాటు మా హస్బెండ్ అయితే ఒక బూస్ట్ కూడా కలుపుకొని తాగుతారు. మేమిద్దరం అయితే మార్నింగ్ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇలా కాఫీ అయితే ఎంజాయ్ చేస్తాము. మేము కాఫీ తాగేలోపు కుక్కర్ కూడా 3 విజిల్ అయితే వచ్చేసాయి. ఇంకా ఈరోజు ఇడ్లీ వేస్తున్నాను కదా, దానిలోకి చట్నీ ప్రిపేర్ చేద్దాము అని ఇంకా ప్యాన్ పెట్టాను. ప్యాన్ అయితే హీట్ అవ్వగానే ఇంకా పచ్చిమిర్చి అయితే చాలా కారంగా ఉన్నాయండి, అందుకని నేను కొన్ని అయితే వేస్తున్నాను. మళ్ళీ కారం ఎక్కువైందంటే పిల్లలు తినరు కదా, అందుకని. ఇంకా చట్నీకి పప్పులు అన్నీ ఫ్రై అయ్యేలోపు పిల్లలకి అయితే బూస్ట్ అయితే కల్పిస్తున్నాను. మా పిల్లలకైతే బూస్ట్ ఇదే కప్పులు అయితేనే ఇవ్వాలి, వేరే కప్పులు పోసిచ్చామంటే తాగను కూడా తాగరు. ఇంకా పిల్లలైతే బూస్ట్ అది తాగేశారు. ఇంక ఈలోపు మనం చట్నీకి ఫ్రై చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా చల్లారిపోయాయి. దీనిలో అయితే రుచికి సరిపడా సాల్ట్, చిన్నులపాయలు, జీలకర్ర వేసి మిక్సీకి అయితే పట్టేసేస్తాను. మన సాంబార్ రైస్ అయితే 3 విజిల్స్ వచ్చింది కదా, రైస్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మన రైస్ ఎలా ఉడికిందో చూద్దాము. రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. దీంట్లో మనం కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, మనకి ఇంత పలుచగా ఉంటే సరిపోతుంది, లేదంటే గట్టిపడిపోతుంది. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది కదా, ఇంకా పక్కన వేరే గ్యాస్ ఉంది కదండి, ఇంకా దాని మీద అయితే పిల్లలకి ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంకా సాంబార్ రైస్లోకి అయితే పోపు అయితే రెడీ చేసుకున్నామండి. నేను ఆయిల్ బదులు కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అని.
మనకి పోపు అనేది ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. చూసారు కదా, మన సాంబార్ రైస్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. ఇంకా దీంట్లో అయితే కొంచెం బిసిబెళ్ళేపాత్ పౌడర్ అయితే వేసుకుందాము. ఇది వేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీన్ని మీరు మీ ఇంట్లో ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా, లేదంటే ఎక్కడైనా హోటల్కి వెళ్ళినప్పుడు టేస్ట్ చూసారా? అయితే టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పల్లి చట్నీ కోసం పోపు అయితే వేసేసాను. చట్నీ కూడా అయిపోయింది. చట్నీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇడ్లీ కూడా అయితే అయిపోయాయండి. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేసేస్తాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి వస్తువు తీసుకొచ్చాము. చాలా స్వీట్గా ఉన్నాయి. కలర్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంది చూడండి. డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేస్తుంటే చేతులంతా కూడా సేమ్ పింక్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇంకా పిల్లలకి ఫ్రూట్స్ బ్రేక్లోకి అయితే వీటిని అయితే పెట్టి పంపించాను, బ్రేక్ టైంలో తింటారు కదా అని. ఇంకా నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసాము. పిల్లలు తినేది కొంచెమే, కానీ వాళ్ళ కోసం అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తినడానికి ఇన్ని రకాల ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా చట్నీ అయితే ఒక చిన్న బాక్స్లోకి అయితే పెట్టేసి వాటర్ బాటిల్ కూడా నీట్గా వాష్ చేసి పెట్టాను. ఒక స్పూను, ఒక ఫోర్క్ కూడా పెట్టాను. ఈ షింక్ చూస్తే నాకైతే అక్షయ పాత్రే గుర్తొస్తుంది. మనం ఏదైనా అక్షయ పాత్రలో తీస్తే వస్తున్నట్టు ఈ షింకులో సామాన్లు కడిగే కొద్దీ వస్తూనే ఉంటాయి. నేనైతే స్నానం చేసి తులసి చెట్టు దగ్గర అయితే పూజ అయితే చేసి, బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ విష్ణుమూర్తికి అయితే చెందుతుంది, ప్రదోష కాలంలో చేసే పూజ అయితే శివునికి అయితే చెందుతుంది అంటారు కదా. అలానే ఇంకా మార్నింగ్ పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. మన చిన్ని కృష్ణుడు అయితే తులసమ్మ చాడుగా దాక్కున్నాడా అనంత ముద్దుగా అయితే అనిపిస్తుంది. నిన్నైతే రసం పెట్టిన కొంచెం అయితే ఉన్నాయి, దాన్ని అయితే వేడి చేస్తున్నాను. నేను మ్యాక్సిమం ఫుడ్ అయితే అసలు వేస్ట్ చేయనండి. ఇంకా మొన్న అమ్మ వాళ్ళ ఇంటి వస్తూ ఈ వంకాయలు అయితే తీసుకొచ్చాను. వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా కర్రీ కోసం అని ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను. మార్నింగ్ వీడియో తీస్తున్నామంటే ఇక సాహసమే అనుకో. వీడియో తీయడం స్టార్ట్ చేసాము అంటే చాలు ఎక్కడ లేని సౌండ్స్ అన్ని వస్తూ ఉంటాయి. సౌండ్స్ అన్ని రిమూవ్ చేసేది వీడియో చేసేసరికి చాలా టైం పడుతుంది. న్యాచురల్గా వచ్చిన సౌండ్స్ అయితే వాటిని అలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా అన్నీ కూడా ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. అమ్మ వాళ్ళ ఊర్లో వంకాయలు అయితే ఇలా దొరుకుతాయి, కానీ మా ఊర్లో వంకాయలు అయితే చాలా లావుగా అయితే ఉంటాయి, అంత టేస్ట్గా కూడా ఉండదు. వంకాయలో కొంచెం సాల్ట్ అయితే వేసి వంకాయ ముక్కలన్నింటినీ కూడా నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇందులో కొన్ని ఆవాలు అయితే వేసాను. ఆవాలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీంట్లో పచ్చనిపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వరకు వేసుకుందాము. ఇందులోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము. ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇంటికి వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందా, లేదంటే ఇలా న్యాచురల్గా సౌండ్స్ పెడితే బాగుంటుందో నాకైతే కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఈ మధ్య కరెంట్ అయితే అస్సలు ఉండడం లేదు, అందుకని రైస్ కూడా అయితే పెట్టేసి, ఇలా న్యాచురల్ సౌండ్స్ బాగోలేదు అంటే కనుక వాయిస్ ఓవర్ కానీ లేదంటే మ్యూజిక్ కానీ యాడ్ చేస్తాను. మీరు చెప్తేనే కదా నాకు ఏదైనా తెలుస్తుంది. ఇంకా కర్రీ అయితే ఉడికిపోయింది. ఇంకా దాంట్లో అయితే మనం కొంచెం కారం అయితే వేసుకొని ఒక 5 నిమిషాలు మూత అయితే పెడతాము. చూసారు కదా, మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకుందాము. నా వీడియోస్ కనుక మీకు నచ్చిందండి లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.